రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే చట్టాన్ని చేయాలని డిమాండ్ చేశారు అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏయుకేఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి చినచంద్రన్న. ఏయుకేఎస్ ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా రైతాంగ డిమాండ్స్ డే కార్యక్రమాన్ని మహబూబాబాద్ పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి ఏయుకేఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి చినచంద్రన్న, సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవిలు మాట్లాడారు. ప్రజలారా, దేశవ్యాప్తంగా రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు డిమాండ్స్ డే జరుగుతూ ఉంది. డిమాండ్స్ డేలో ప్రధానంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాల క్రితం తన ఎన్నికల మేనిఫెస్టోలో ఒక స్పష్టమైన హామీ ఇచ్చిండు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తా, రైతు పండించిన పంటలకు అయిన ఖర్చులు కలుపుకొని C+2 ప్రకారం 50% కలిపి గిట్టుబాటు ధర ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. అది హామీ ఇచ్చి 11 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటి వరకు అది అమలు కాలేదు. దాన్ని అమలు చేయమని చెప్పి ఢిల్లీలో రైతులు పోరాడుతూ ఉంటే, ఢిల్లీలో రైతులు కొట్లాడుతూ ఉంటే వాళ్ళను అవతల దేశ శత్రువుల లెక్క వాళ్ళ మీద తుపాకుల మోత, వాళ్ళ మీద గ్యాస్ వదిలిపెట్టడం, రబ్బర్ తోటాలతో కాల్పు జరపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యను వెంటనే విరమించుకొని తన హామీ ఇచ్చినట్టుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే రైతు పంట గిట్టుబాటు ధర ఇస్తామని MSP చట్టం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారో దాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా NREGS కూలీలకు 200 రోజులు పని కావాలి, ఒక్కరోజు కూలీ 600 ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ను ఈ ప్రజల్లో ప్రచారం చేయడానికి ఈ డిమాండ్ను కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాం. అమలు చేయకపోతే రైతులు, వ్యవసాయ కూలీలు ఈ ప్రభుత్వం మీద ఒక నిరసన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపడతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు, ఇది ఇంకా ముందుకు పోతుంది. దీంట్లో ఐక్యంగా అన్ని రైతు సంఘాలు, అన్ని వ్యవసాయ కూలీ సంఘాలు, ప్రజానికం కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ మహబూబాబాద్ సెంటర్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, ధర్నా చేయడం జరిగింది. దీన్ని ఉద్దేశించి సిపిఐఎంఎల్ పార్టీ, మాస్ లైన్ పార్టీ నాయకులు, అలాగే అఖిల భారత రైతు సంఘాల నాయకులు ప్రసంగించారు. దీన్ని ఇంతకుముందు మాట్లాడినట్టే దేశవ్యాప్తంగా ఏదైతే ఆందోళన కార్యక్రమం రైతాంగం చేపట్టారు, అలాగే మన మహబూబాబాద్ జిల్లా సెంటర్లో, మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఎక్కడికి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు 9వ తారీఖున చేయడం జరిగింది. అలాగే మన కామ్రేడ్ పిల్లగంటి సుబ్రహ్మణ్య IFTU నాయకులు మాట్లాడి సరే మిత్రులారా, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రైతాంగ సమస్యలు ఏవైతున్నాయో రైతాంగ సమస్యల మొత్తం కూడా మోడీ ప్రభుత్వం, భారతదేశంలో రాష్ట్రాలు ఏవైతున్నాయో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొత్తం కూడా రైతాంగ సమస్యలు పరిష్కరించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్స్ డే నిర్వహిస్తుంది. ఈ డిమాండ్స్ డే ముఖ్య ఉద్దేశం కూడా ఇప్పటికే మన ఇప్పటికే వ్యవసాయ సీజన్ మొత్తం అయిపోయి స్థితున్నది. మళ్ళా సీజన్ వచ్చే స్టార్ట్ అయింది. అయినా కానీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా ఇస్తున్నని ఈరోజు వరకు కూడా రైతు భరోసా ఇయ్యని స్థితి ఉన్నది. ఏదున్నా ఏదైతే పంట భూములకే రైతు భరోసా ఇస్తున్నట్టు, కానీ ఈ రోజు వరకు కూడా ఆ భూముల సర్వే కూడా చేయని స్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి ఉన్నది. అందుకోసం పంటలు పండించే రైతాంగానికి మొత్తం కూడా ఇవాళ పోడు వ్యవసాయం చేసే రైతులకు కానీ, మామూలు రైతులకు కానీ అందరికీ కూడా వ్యవసాయానికి వాళ్ళు రైతు భరోసా వేయాలని మేము PUCIగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ అందరికీ 2 లక్షల రుణమాఫీ చేసినని చెప్పాడు. ఇవాళ 30% మంది కూడా కాలేదు. అందుకోసం వ్యవసాయ రైతులకు మొత్తం కూడా 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని దాన్ని డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఉపాధి కార్మికులు
ఇవాళ ఉపాధికి ఒక కుటుంబానికి 100 రోజులు కేటాయించిండు. ఒక కుటుంబంలో 4 ఉంటే 25 రోజులు పోతే వాళ్ళకి అయిపోయే పరిస్థితుంది. అందుకోసం ఉపాధి కూలీలకు కుటుంబానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని, వారు చేసే ఏదైతే ఉపాధి పని ఉందో ఆ పనికి రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర చట్టం ఎంఎస్పీ చట్టం చేస్తారని ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అయినా ఈ రోజు వరకు అది అమలు కాలేదు. తక్షణమే రైతు పండించిన మన గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి మరి ఇలా డిమాండ్ డేగా జాతీయ స్థాయిలో ఇలా పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ కానీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కానీ మరి రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, మరి దళిత గిరిజనులు పోడు కొట్టుకున్నారు. ఆ పోడులకు నేటికి కూడా పట్టాలు ఇవ్వలేదు. అదే అధికారంలో లేనప్పుడు రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరికి గిరిజనులకు, ఆదివాసులకు, బీసీలకు కూడా పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చిండు. హామీ ఇచ్చిన మరి సంవత్సరం దాటింది, ఇంతవరకు అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా దాని ఊసే లేదు. తక్షణమే రైతాంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మన జిల్లా రైతు సంఘ అధ్యక్షుడు ఇప్పుడు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి, జిల్లా కార్యదర్శి ముందంపల్లి వీరన్న గారు మాట్లాడాల్సిందిగా. ఏమైనా కాంగ్రెస్ ఈరోజు అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విమెన్స్ డే జరుపుకోవాలని పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగానే ఈరోజు ఈ ర్యాలీని ధర్నాను నిర్వహించుకోబోతున్నాం. ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో రేవంత్ సర్కార్ వచ్చి సంవత్సరం అవుతా ఉన్నది. ఆయన ఇచ్చిన హామీలని ఒక ఫ్రీ బస్సు తప్ప ఏ హామీని కూడా ఆయన పూర్తిగా అమలు చేయలేకపోయిండు. ఏదైనా 14వ తారీఖు అంటాడు. ఏయుకేఎస్ జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముంజంపల్లి వీరన్న, టీయూసీఐ జిల్లా కార్యదర్శి బిళ్ళకంటి సూర్యం, ఏయుకేఎస్ జిల్లా కార్యదర్శి పైండ్ల యాకయ్య, నాయకులు ఉమ్మగాని సత్యం, ఉడుగుల రాములు, జక్కుల యాదయ్య, ఈక భిక్షం, కురసం రంగయ్య, కంగాల పాపయ్య, జంపాల రాంప్రసాద్, చింతా నవీన్, పూనెం అశోక్, కుర్సం రమేష్, జక్కుల యాకయ్య, ఈర్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.